వాక్యదానంలోకి వెళ్దాం. ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. మనం ధ్యానిస్తున్న అంశం ఏంటి అంటే దేవునికి స్నేహితులుగా మారడానికి బైబిల్లో కోట్ చేయబడిన ఎంతోమంది వ్యక్తుల పేర్లు ఉన్నాయి. అబ్రహాం అయితేనేమి, మోషేనైతేనేమి, దావీదైతేనేమి, పౌలు అయితేనేమి, వీరందరి పేర్లు కూడా దేవుని స్నేహితులుగా పిలువబడుతూ ఉన్నాయి. మరి వారు దేవుని స్నేహితులు అని పిలువబడడానికి వారి దగ్గర ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి అనేవి ధ్యానిస్తున్నప్పుడు మనం నేర్చుకున్న మొదటి క్వాలిఫికేషన్ ఎవరైనా చెప్పగలరా? అనుమానము లేని విశ్వాసం. ఫస్ట్ వన్ ఏముండాలి? అనుమానము లేని విశ్వాసం. రెండో మాట ఏం చెప్పాను? అచంచలమైన విధేయత. మూడోది నిజమైన భక్తి. నిజమైన భక్తి. నాలుగోది నిజాయితీగా మాట్లాడడం. నిజాయితీగా. ఐదోది ఏం చెప్పాను? ఫస్ట్ ప్రియారిటీ టు లార్డ్. ఆరోది ఏం చెప్పాను? దేవునితో సమయాన్ని గడపాలి అని చెప్పాను. ఏడవ క్వాలిఫికేషన్ ధ్యానిస్తున్నాం. ఏంటా ఏడవ క్వాలిఫికేషన్? దేవునికి నమ్మకమైన వారిగా ఉండాలి. ఒక ముగ్గురు ఎగ్జాంపుల్ చూపించాను. ఎవరు చూపించాను? ఎన్నో శ్రమలు వచ్చినా కూడా యూసఫ్ నమ్మకంగానే ఉన్నాడు. కలలు కన్నా దర్శనాలు వేరు, ఆయన అనుభవించిన జీవితం వేరు. కానీ నమ్మకంగానే జీవించాడు. రెండో వ్యక్తిలో అని చెప్పాను మోషే. మూడో వ్యక్తి వచ్చి చెప్పాను పౌలు. ఆ తర్వాత దేవుడు నూతన నిబంధనలో ఒక సారాంశం చెప్పాడు కదా. ఆ సారాంశం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందామని చెప్పాను. ఆ సారాంశము మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఒకసారి చదువుకుంటే ఇక్కడ మనకు రెండు విషయాలు కనిపించాయి. కొందరినేమో యజమానులు బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు. మరికొందరినైతే ఆ యజమాని ఏమన్నాడు? చెడ్డ దాసుడా అన్నాడు. ఇప్పుడు కంపేర్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే యజమాని అయిన యేసు మనల్ని బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడా? ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల చనిపోయారు కదా. ఆయన గురించి స్టేటస్లు భలే వస్తుంటాయి. యూట్యూబ్లో స్టేటస్లు పెడుతుంటారు, షార్ట్ చూస్తుంటారు చాలా. అది ఎలా చూపిస్తారంటే ఆయన చనిపోయి పైకి వెళ్ళి ఇక సెలవు అని ఆయన ఊపుతుంటే పైన గ్రాండ్గా వేస్తే వెల్కమ్ పలికినట్టుగా, వెళ్ళి ఆయన ముద్దాడినట్టుగా, ఆయన కౌగిలించుకున్నట్టుగా అలా చూపిస్తున్నాం. దాన్ని చూసిన తర్వాత మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఇదే నీ చివరి రోజైతే దేవుడు బలా నమ్మకమైన దాసుడా అని పైకి నీకు స్వాగతం పలుకుతాడా? లేకపోతే ఇంకెన్నాళ్ళు టైం ఉందిలే అని భ్రమపడదాం? నా వైపు చూస్తున్నారా? నా క్వశ్చన్కి అర్థమైందా? సో బలా నమ్మకమైన మంచి దాసుడా అని యజమాని ఆ దాసుని పిలవడానికి ఆ దాసుడు చేసిన గొప్ప పని ఏంటి? ఆ దాసుడి దగ్గర ఉన్న ఆ యొక్క స్పెషలైజేషన్స్ ఏంటి అంటే ఒక 10 చెబుతానన్నాను. అందులో మొదటిది ఏం చెప్పారంటే దాసుడు నమ్మకంగా పనిచేశాడు. ఎలా పనిచేశాడు? దాన్ని బట్టి మీకు ఒక ప్రశ్న వేశాను. ఏంటి ఆ ప్రశ్న? పిల్లలారా మీరు మీ తల్లిదండ్రులకి కానీ, టీచర్కి కానీ, సంఘ కాపరికి కానీ అంతకంటే మించి యజమాని అయిన యేసయ్యకు నమ్మకంగా పనిచేస్తున్నారా? నమ్మకంగా జీవిస్తున్నారా?
నమ్మకంగా జీవిస్తున్నారా? బైబిల్లో ఒక మాట రాయబడుతుంది, రాత్రంతయు ఆయన ప్రార్థనలో గడిపి వేకువజామున వెంబడించుచున్న వారిలో నుంచి ఒక 12 మందిని మాత్రమే శిష్యులుగా సెలెక్ట్ చేసుకున్నాడు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? మిగతా వారంతా ఏమైనట్టు? మిగతా వారందరినీ ఎందుకు సెలెక్ట్ చేయలేదు? సరే, ఆ 12 మందిలో మనం ఉంటామా? ఇది ప్రశ్న. సో దానికి ఏం చేయాలంటే నమ్మకంగా, చూస్తుంటే ఒకలాగా, చూడకుంటే ఇంకొకలాగా, గమనిస్తుంటే ఒకలాగా, గమనించకపోతే ఇంకొకలాగా అస్సలు మన యొక్క ఆత్మీయ జీవితం ఉండకూడదు. ఈ మాట చెప్పాను, గుర్తుందా? రెండో పాయింట్ ఏం చెప్పాను? బాధ్యతగా పనిచేయాలి, లేదా బాధ్యతను ఎరిగి జీవించాలి. ఏంటో ఆ బాధ్యత? పేరెంట్స్కి ఇక్కడ ప్రశ్న చేశాను. దేవుడు మనకు సంతానం ఇచ్చాడు, ఆ సంతానాన్ని ఎవరికి అప్పగించావు? ఆన్సర్ ప్లీజ్. దేవుడు మనకి ఇచ్చిన సంతానాన్ని అపవాదికి అప్పగించావా, యేసుకు అప్పగించావా అని క్వశ్చన్ చేశాను. రెండో ప్రశ్న పిల్లలకి వేస్తున్నాను. రెండో ప్రశ్న పిల్లలకి వేస్తున్నాను. లూకాసు వార్త ఏంటి ఒకసారి? లూకాసు వార్త ఇది పిల్లలతో మాట్లాడుతున్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనంలో యేసు పలికిన ఒక మంచి మాట ఉంటుంది, చూడండి. ఆయన మళ్ళా చెప్పాలమ్మా. ఎవరితో ఎవరు ఆ మాట అంటున్నారు? యేసు తన తల్లిదండ్రులతో అంటున్నాడు. ఏమని? మీరేల నన్ను. కొంచెం పైకి వెళ్తే అక్కడ యేసు యొక్క వయసు ఉంటుంది, చూడండి. ఎంత 42వ వచనం చూడండి. ఆయన 12 ఏళ్ళ, ఇక్కడ మోర్ దాన్ 12 ఇయర్స్, చేతులు మోర్ దాన్ 12 ఇయర్స్, కరెక్టే కదా? మోర్ దాన్ 12 ఇయర్స్ కనుక వాళ్ళ ముగ్గురికి లేదు, మనందరికీ ప్రశ్న లేదు. ఏజ్ అక్కడ అంటున్న మాట ఏంటి? పేరెంట్స్ తో వెన్ ఈజ్ ఇన్ 12 ఇయర్స్ ఏజ్, 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పలుకుతున్న మాట, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? మోర్ దాన్ 12 ఇయర్స్ ఉన్న వారందరూ అడుగుతున్నారు, నీ బాధ్యత ఏంటి? యేసయ్య ఆయన బాధ్యత ఏం చెప్పాడు? నేను నా పనులు చేయుట, తండ్రి పనులు చేయుట నా బాధ్యత. పిల్లలారా, మీ బాధ్యతలు మీరు గుర్తించారా? 12 ఇయర్స్ అబోవ్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు అడుగుతున్నాను, మీ బాధ్యతలు మీరు గుర్తించారా? మీరు మీ తండ్రి పనిలోనే ఉన్నారా? లోకానుసారమైన తండ్రిగా తీసుకున్నా, పరలోకమందున్న తండ్రిని తీసుకున్నా, ఏ తండ్రి పనిలోనైనా మీరు ఉన్నారా? ఆర్ ఏ రెస్పాన్సిబుల్ సన్ ఆర్ డాటర్? ఆర్ ఏ రెస్పాన్సిబుల్ సన్ ఆర్ డాటర్? ఆన్సర్ ప్లీజ్. రైట్. ఇంకొకటి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అందరికీ వేస్తున్న ప్రశ్న, పిల్లలకు కాదు, పెద్దలకు కాదు. పెద్దలకు ఏ ప్రశ్న వేశాను? మీ పిల్లలను మీరు ఎవరికి అప్పగించారు? యేసుకా, అపవాదికా? పిల్లలకి వేస్తున్న ప్రశ్న, మీరు మీ తండ్రి పనిలోనే ఉన్నారా? అందరికీ అడుగుతున్న ప్రశ్న. బాధ్యత గుర్తిస్తున్నాను, బాధ్యత మీకు తెలియపరుస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు అమ్మ. ఒక్కసారి ఆ ప్రశ్నలన్నిటికీ చదివిన వెంటనే ఆపితే మీకు మీరు సమాధానం చెప్పుకోండి. మొదటి ప్రశ్న ఏంటి? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో? అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురు కదా. అందరూ ఒక్కసారి నా వైపు చూసి ఆలోచించండి. మీ బాడీ, మీ శరీరం
దేనికి లోబరుచుకున్నారు? నీతికి నిమిత్తమా, పాపం నిమిత్తమా? దేనికి అప్పగించుకున్నారు? ఎస్, దేనికి అప్పగించుకున్నారు? ఎన్ని దినములైనా మౌనంగా సమాధానం చెప్పుకోకుండా జీవిద్దాం మనం? ఎప్పుడు ప్రశ్నించుకున్నామా? ఆన్సర్ ఏంటి? నాకు చెప్పకండి, మీ హృదయాలకు మీరు ఆన్సర్ అడగండి. మీ శరీరమును మీరు నీతికి ఆధారమైన యేసుకు అప్పగించుకున్నారా, లేకపోతే దుర్నీతికి ఆధారమైన పాపమునకు యజమానుడైన సాతానుకు అప్పగించుకున్నారా? చెక్ యువర్ సెల్ఫ్. రైట్, ఇంకా కిందికి వెళ్ళండి. 19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడు. అయ్యా, ఇక్కడ పౌలు మనుష్య రీతిగానే మాట్లాడుతున్నాడు. మనుష్య రీతిగా మాట్లాడే మాటలు మనం చెక్ చేసుకుందాం. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు, అంటే క్రమము కానిదల్లా. నీకు అన్ని క్రమాలు తెలుసు, నీకు తెలియకుండా ఏ క్రమం లేదు. క్రమము, ఒక ఆర్డర్, ఒక పద్ధతి, ఒక రూల్ ఉంది. ఆ క్రమానుసారంగానే జీవిస్తే క్రమంలో జీవిస్తున్నట్టు. దాన్ని మించి ఏం చేసినా కూడా అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి మీరు. సో మీకు అక్రమం అంటే తెలుసు. ఏంటి మళ్ళీ ఒకసారి, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించిరో అలాగే నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానమ్మా. ఇన్ని దినములు లోకమునకు, అక్రమమునకు, అపవిత్రతకు, పాపమునకు నీ యొక్క అవయవాలు ఎలాగైతే అప్పగించుకున్నావో, వాటికి దాసులైపోయావో, ఈరోజు నేను మాట్లాడుతున్నాను. చెవులు కలిగి వినవా? పరిశుద్ధతకును పరిశుద్ధతకును నీతికి దాసులుగా అప్పగించుకోండి. ఇది నీ బాధ్యత, ఇది నీ బాధ్యత, ఇది కన్నీరు కారుస్తూ సేవకుడు పలుకుతున్న మాట. రైట్, ఈ బాధ్యత గురించి గడిచిన వారం మాట్లాడుకున్నాం. 3వ మాట ఏం చెప్పాను? కష్టపడి పని చేసేవారు, లేదా ఇష్టముతో పని చేయడం వల్ల, అంటే పట్టుదల అని చెప్పాను. ఏం చెప్పాను? పట్టుదల. ఎలా, దేన్ని పట్టుకొని చెప్పానమాట? ధనమును మల్టిప్లై చేశాడు. నేను ఇక్కడ 3 ప్రశ్నలు వేశాను. ప్రశ్న నెంబర్ 1, నువ్వు నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, హౌ మెనీ టైమ్స్ యు ఆర్ పోస్ట్ పోనింగ్ ఏదైనా పని, జాబ్లో కానీ, స్పిరిచువల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ. నా వైపు చూస్తున్నారు అందరూ? జాబ్లో కానీ, స్పిరిచువల్గా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ ఎన్ని మార్లు పనులు పోస్ట్ పోన్ చేస్తున్నారు? ఎస్, దేవుడు పనులు పోస్ట్ పోన్ చేస్తారా? చెక్ చేసుకోండి. అంటే సోమరిగా ఎప్పుడు ఉండరాదు. 2వ మాట చెప్తున్నాను, ఈ ప్రశ్న కన్నా దయచేసి ఆన్సర్ చెప్తారా అందరూ కూడా? దేనిని సాధించడానికి పట్టుదలతో కష్టపడుతున్నాం? ఆన్సర్ అమ్మా. దేన్ని సాధించడానికి? వై? వాట్ ఈస్ యువర్ డెస్టినీ? వాట్ ఈస్ యువర్ గోల్? దేన్ని సాధించడానికి తెల్లవారుజామున లేచి రాత్రి కాలం కష్టపడుతున్నాం. అదే ఎందుకు? 24/7 పనులు, డ్యూటీ, అది ఇది, ఇంకా డబ్బులు ఇస్తానంటే ఎక్స్ట్రా పేమెంట్, ఓటీలు చేస్తున్నారు లేదా? రాత్రి 12 గంటలకు ఎవరైనా పిలిచి, సార్ ఒక 2000 ఇస్తాను సార్, వచ్చి చేస్తామంటే ఆ టైంలో కూడా వెళ్తున్నాం. అందుకే నా ప్రశ్న, అందరూ నా వైపు చూసి సమాధానం చెప్పాలి. దేన్ని సాధించడానికి ఇంతగా పట్టుదలతో కష్టపడుతున్నాం? పట్టుదల కరెక్టే.
నేను కాదని చెప్పలేదు. ప్రతి వ్యక్తికి పట్టుదల ఉండాలి. అందుకే అడుగుతున్నాను, దేన్ని సాధించడానికి? ఈ వ్యక్తి యజమాని ఇచ్చిన డబ్బులను పట్టుదలతో మల్టిప్లై చేశాడు. 5 తలాంతులను ఏం చేశాడు? ఇంకొక 5 తలాంతులుగా మార్చాడు. గుడ్, పట్టుదల గుడ్. నేను కూడా ఏమడుగుతున్నా అంటే స్పిరిచువల్గా అడుగుతున్నాను, ఏ దాని కొరకు పట్టుదలతో కష్టపడుతున్నావు? దేనిని సాధించడానికి? మీరు చెప్పేలా లేరు. నువ్వు గొంతు దించుకో పాస్టర్, నీ కర్ణబేరి కాదు, నీ గొంతు నాళాలు పగిలిపోయి చచ్చిపో, నేనైతే మాట్లాడను. అంతే. ఆప్షన్స్ కావాలంటారా? కనుక నేనే ఆప్షన్స్ ఇస్తా, తీసుకోండి. ఏం చేద్దాం? ఆప్షన్ ఏ, పొట్టకొట్టి కోసం సార్. ఇన్ని కష్టాలు పడేది పొట్టకొట్టి కోసమే సార్. ఏం చేద్దాం సార్? ఎంత తిన్నా సాయంత్రం కలిగిపోతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది సార్. పొట్టకొట్టి కోసం ఏదో అంటారు, జానుడు పొట్ట కోసం కోటి విద్యలు కూటి కొరకే ఒకటి. జానుడు పొట్ట కోసం ఏదో సామెత ఉంటుంది. అంతా ఈ జానుడు పొట్ట కోసమే సార్. ఆప్షన్ ఏ అనుందా? లేదంటే ఆప్షన్ బి, సార్ మాకంటూ ఒక స్టేటస్, మాకంటూ ఒక స్టాండర్డ్, మాకంటూ ఒక లెవెల్. హౌ మెనీ డేస్ వి షుడ్ బి లైక్ దిస్? ఒక రేంజ్, ఒక లెవెల్ కోసం సార్. అందుకే కష్టపడి, నాకు తెలిసిన ఉండేవాడు, ఏంట్రా నీ గోల్ అంటే ఎలాగైనా కానీ కారు, ఇల్లు, ఒక భార్య, ఇవే అంత గోల్స్. ఏరా ఈ గోల్ అంటే కింద ఉండి ప్రతి ఒక్కడితో అవమానం పడి 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 అలసిపోయాడన్నా. స్టేటస్ కావాలి. ఎందుకురా ఇంత కష్టపడుతుంటావు? ఎప్పుడు 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 ఏంట్రా అంటే స్టేటస్. మీలో ఎవరికన్నా? ఎస్, స్టేటస్ కోసం. రైట్. ఆప్షన్ సి, ఆప్షన్ సి, ఆప్షన్ సి, గుర్తింపు కోసం అన్నా. దే హ్యాస్ టు రికగ్నైజ్ మీ. నన్ను గుర్తించాలి. గుర్తింపు కోసం, నన్ను నేను కనపరుచుకోవడం కోసం, నేను వెదవని కాదు, ఐఎమ్ ఆల్సో ఎ సో టాలెంటెడ్ పర్సన్ అని నిరూపించుకోవడం కోసం ఉన్నారా? ఆప్షన్ సి, ఆప్షన్ సి ఉన్నారట. ఆప్షన్ డి, ఆప్షన్ డి, పరలోక రాజ్యం కోసం. ఆప్షన్ డి చదువుతండి, పరలోక రాజ్యంలో స్థానం కోసం. వీళ్ళందరూ దొంగలు. ఎందుకు చెప్పంటారా? ఆటోమేటిక్గా పరలోక రాజ్యము ఇక అనిపిస్తే తక్కువ చేద్దాం. ముందు చెప్పిన 3 క్వాలిటీస్ మనలో ఉన్నా కూడా మనం ఎత్తాం, ఒప్పుకోం కూడా. ఎందుకంటే పరిశుద్ధతను 5 ఉంది. ఇంకోటి టక్కున చేస్తేసారు, టక్కున చేస్తేసారు. ఆప్షన్ 5 ఏంటో తెలుసా? పరలోక స్థానంలో ప్లేస్ వస్తుందో రాదో నాకు తెలియదు అన్న. అసలు పరలోక రాజ్యం ఎవరు చూశాడన్నా? నువ్వు చూసావా? నేను చూసానా? నువ్వు చూసాను, ఎవరు చూసారంటే చేతులెత్తాడు. ఎవరు చూసారు? చేతులెత్తాడు. ఎవరు చూడలేదు. పరలోక రాజ్యం ఉందో లేదో ఎవరు తెలుసు అన్న? ఒక పిల్లడు అడిగాను నన్ను, నీకెందుకు అబ్బా ఏసు అంటే అంత పిచ్చే? చెప్పు ఎందుకు కథ అన్నాడు. మరి నీకెందుకు ఏసు నచ్చరా అంటే, ఉంటే కదా సార్. నీకు కనిపించండి ఏమన్నా? చెప్పు. నీతో మాట్లాడండి ఏమన్నా? చెప్పు. ఓ ఊరికి చర్చికి రా, చర్చికి రా, చర్చికి రా అంటారు. ఏంది సార్ చర్చికి వచ్చేది? 10th క్లాస్ సార్. ఒరే దేవుడు అవన్నీ వద్దు సార్, నేను దేవుడిని నమ్మా. సరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి సార్. మీకెందుకు సార్ దేవుడు అంటే అంత పిచ్చి? మీరు చెప్పండి నాకు ఆన్సర్. మీకెందుకు దేవుడు అంటే పిచ్చి? ఇవి తెలుసుకోలేకపోవడం వల్లే క్రైస్తవత్వాన్ని అవాస పాలు చేస్తున్నాం మనం. ఎందుకంటే ఆన్సర్ చెప్పలేము. ఎందుకు తెచ్చుకెళ్తున్నావు సార్ నువ్వు? ఏ పాస్ రమ్మంటాడు, ఊరికి తింటాడు. అది రైట్ రైట్ సార్. రోజు సండే సరే తెచ్చుకెళ్తారు సార్ అంటే క్రైస్తవంలో బాబు వెళ్ళాలంతే. ఇదా ఇంతే నేర్చుకుందామా? చెప్పండి. మీకెందుకు దేవుడు అంటే? ఇప్పుడు నాకు దేవుడు అంటే ఇష్టం లేదయ్యా, చెప్పమ్మా ఫస్ట్ అమ్మా. నేను ఎందుకు రాదు చర్చికి? నువ్వు నీతో దేవుడు అని మాట్లాడా? నువ్వు దేవుడు చూసావా? ఏం చూసావు? ఏం చెప్పాడు చెప్పు? అందుకే చర్చికెళ్తున్నావా? ఆన్సర్ లేవు, ఆన్సర్ లేవు. ఓకేనా? సో నేనేమంటా అంటే వాడికి సింపుల్గా చెప్పాను ఆన్సర్. అరే నువ్వు హిస్టరీ నమ్ముతావా అన్నాను. ఎందుకు నమ్మను? బ్రహ్మాండం నమ్ముతాను. హిస్టరీలో ఏ స్టార్ట్ అయిందిరా? క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. అంటే క్రీస్తు భూమి మీద పుట్టాడు, 100% క్లారిటీ. ఓకేనా? పుట్టాడు అయితే ఆయన దేవుడా? బైబిల్లో రాసి ఉంది నేను మనిషిని అన్నాడు. దేవుడు కాదు. ఒరే ఆయన మనిషో దేవుడో నాకు తెలియదురా.
నీకు ఎందుకు ఇంటెన్షన్? క్రీస్తు పుట్టాడని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటాను సార్, 100% ఒప్పుకుంటాను. రైట్. క్రీస్తులో ఏమైనా పాపం ఉందా? లేదు సార్. అరే నేను జనరల్గా ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీ రోల్ మోడల్ ఎవరు సార్ అడుగుతారా లేదా? ఆడే చెప్తాడు, ఆడికంటే ముందున్న తోపు బ్యాట్స్మెన్ పేరు చెప్తాడు, లేదా తోపు ఫీల్డర్ పేరు చెప్తాడు. ఈ మధ్యకాలంలో చాలా మంది నాకు ధోని, నాకు సచిన్ టెండూల్కర్ పేరు చెప్తాను. కామన్. ఎస్ఆర్ను. ఇప్పుడు నేను అడుగుతాను, నీ యొక్క గుడ్ లైఫ్కు రోల్ మోడల్ ఎవరు? నువ్వు స్పిరిచువల్ లైఫ్కు రోల్ మోడల్ ఎవరు? మీ పాస్టరా? అంటే మీ పాస్టర్ పాపాలు లేవా? బోలుడు ఆ నేర్పు అడుగుంది. మీ లైఫ్కు రోల్ మోడల్ ఎవరు? నేను అన్నాను ఆ పిల్లవాడితో, నాన్న ఆ విధంగా నా ఆత్మీయ జీవితానికి లేదా నా లైఫ్కు రోల్ మోడల్ నా యేసయ్యరా. ఆయనలో ఉన్న క్వాలిటీస్ నాకు ఎక్కడ ఎవరిలో కనిపించలేదు. నువ్వు చూపి, నేను ఒప్పుకుంటా. ఏ దేవుళ్ళైనా చూపి, ఎవరిలైనా చూపి, నాకు కనపడలేదు. నాకు ఇంట్లో కనిపించే ఐఎమ్ ఫాలో అయ్యి నేను అలా ఉండాలనుకుంటున్నాను. యూ వాంట్ దిస్ క్వాలిటీస్ కావాలి సార్, దయతో వచ్చేసి పాయింట్ అర్థమైందా? మరి మీరెందుకు ఆ విధంగా ప్రభువు కొరకు నేను పట్టుదలతో జీవిస్తున్నాను సార్ అని చెప్పలేక ఎందుకు పరలోక రాజ్యం కొరకు ఆశ కలిగి ఉన్నారు? అంటే లంచమా? ఓ పరలోక రాజ్యం అనే ఒక ప్లేస్ కోసమా? స్వర్గం అనే ప్లేస్ కోసమా? లేదంటే ప్రభువుతో జీవితం కోసమా? క్రైస్తవులారా, దేవుని జనాంగమా, అలా అనుకుని ఉంటే క్రీస్తు భూమి మీదకి వచ్చేవాడా? పరలోక రాజ్యంలో స్థానం ఇంపార్టెంట్ అనుకుంటే క్రీస్తు భూమి మీదకి వచ్చేవాడా? నువ్వు నేను పాపరహితులుగా మారిపోయే వాళ్ళమా? నువ్వు నేను కూడా పాపాలు కొట్టివేయబడిన వారికి అయ్యేవాళ్ళమా? క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి నీ నా పాపములు తన భుజముల మీద తీసుకొని ప్రాణము పెట్టి నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చాడు కనుకనే ఈరోజు మనము పరలోక రాజ్యములకు అరుగులుగా మారి ఉన్నాము. ఆయన పరలోక రాజ్యమే నాకు ఇంపార్టెంట్ అనుకుంటే ఆయన భూమి మీదకి వచ్చేవాడా? నువ్వు నేను పాపరహితులుగా మారేవాళ్ళమా? మరెందుకు మీ లైఫ్లో క్రీస్తుతో జీవితం కొరకు పట్టుదల లేదు? ఎంతసేపు ఉన్నా అదే ఉంది. ఎందుకు? ఈరోజు ఈ పాయింట్ మీకు అర్థమైందా? పరలోక రాజ్యం కాదు డెస్టినీ. వాట్ ఇస్ ద డెస్టినీ? పట్టుదలతో నువ్వు దేని కొరకు కష్టపడాలి? క్రీస్తులా మారడం కొరకు. క్రీస్తులా మారడం కొరకు. నిత్య రాజ్యం అనేది డెస్టినీగా పెట్టుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా క్రీస్తులా మారలేవు. క్రీస్తు నీకు డెస్టినీ అయితే పట్టుదలతో నువ్వు ప్రయాసపడితే అప్పుడు నీకు క్రీస్తు లాంటి స్వభావం వస్తుంది. 3 విషయాలు అర్థమయ్యా? నాలుగో విషయం ఏది? ఈ పని వాళ్ళ దగ్గర ఉన్న 4వ విషయం ధైర్యంగా పనిచేయడం. మీలో ఎంతమందికి ధైర్యంగా అడుగులు ముందుకేసే స్వభావం ఉంది? ఎందుకంటే 5 తలాంతులు ఇచ్చాడండి. 5 చేయాలంటే బిజినెస్ చేయాలి కదా. ఎస్ ఆర్ నో? బిజినెస్ చేస్తే ధైర్యం ఉండాలా, ధైర్యం ఉండద్దా? బిజినెస్ చేయడానికి ధైర్యం ఉండాలా, ఉండద్దా? మరి మనకెందుకు లేదు? ఎందుకు బిజినెస్లో ఓన్లీ మార్వాడీసే సక్సెస్ అవుతున్నారు? వై కాంట్ క్రిస్టియన్స్? వై నాట్? అంటే మొదటిది ధైర్యించే లక్షణం లేదు. బిజినెస్ చేస్తున్నాను, ఐ విల్ గో ఫార్వర్డ్, ధైర్యం చేసే లక్షణం ఉండాలి. లేదు, లేకపోతే మనం కూడా గొయ్యితోకి దాంట్లో తలాంతులు పూడ్చిపెట్టి మరలా తిరిగి యజమాని వచ్చినప్పుడు ఇచ్చేదిషడా ఆ చెట్ట దాసులాగైపోతాం మనం కూడా. బిజినెస్ చేయాలంటే, మల్టిప్లై చేయాలంటే ఉండవలసిన 4వ గుణం ధైర్యం. ఎందుకు ధైర్యం ఉండాలి? ధైర్యం మొదటిది. బిజినెస్ చేయాలంటే కావాల్సిన ధైర్యం అయితే, రెండోది ఏంటంటే జ్ఞానముతో కూడిన ధైర్యం. మార్వాడీస్ తెలుసా? వాళ్ళకు ఏముంటుంది తెలుసా? ఒక చిన్న వ్యాపారం పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు మీకు అర్థం కావడానికి లెక్కాచారం, 30,000 వచ్చింది అనుకో నెలకు. మనమంతా ఏం చేస్తాం? సీరియస్గా ఆ 30,000 ఆదాయాన్ని వాడుకుంటాం. ఎస్ ఆర్ నో? ఇంటికి 30,000 వస్తాయి. డే బై డే కొత్త వస్తువులు కొంటుంటాం. కానీ మార్వాడీలు ఎలా ఉంటారు తెలుసా? 30,000 నుంచి మినిమం చేసుకొని ఒక 15,000తో వాళ్ళ ఫ్యామిలీ రన్ చేసుకుంటూ నెక్స్ట్ 15,000 వచ్చిన లాభంలో నుంచి తన షాప్ను ఎక్స్టెండ్ చేసుకుంటాడు.
చిన్నగా స్టార్ట్ చేసే షాప్లో ఇంకొంచెం ఎక్కువ వస్తువులు పెడతారు. అప్పుడు ఏమైంది, 30,000 ఆదాయం కాస్త ఈ 15,000కి వచ్చే 3-4,000 ఆదాయం యాడ్ అయింది. అప్పుడు 35,000 అయింది. ఆ 35,000లో మళ్ళా 15,000 కుటుంబానికి పెట్టుకొని నెక్స్ట్ టైం 20,000. ఆ విధంగా ఎప్పుడే చెక్ చేసుకోండి, ఏ మార్వాడి షాప్ అయినా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా మారిపోతుంది. ఎందుకంటే వాళ్ళ రెండు ఉన్నాయి. ఒకటి ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తారు, రెండు జ్ఞానముతో దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తారు. దాన్ని ఏం చెప్పాలి ఒకసారి, దాన్ని సో 4వ క్వాలిటీ ఏముండాలండి, 4వ క్వాలిటీ ఏముండాలి, మొత్తం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారో చెక్ చేయండి. మొదటి క్వాలిటీ నమ్మకంగా పనిచేయడం, 2వ క్వాలిటీ బాధ్యతగా పనిచేయడం, 3వ క్వాలిటీ పట్టుదలతో పనిచేయడం, 4వ క్వాలిటీ ధైర్యంతో పనిచేయడం, ధైర్యంతో 5వ క్వాలిటీ చెప్తున్నాను, 5వ క్వాలిటీ. ఇలా ఎదుగుతుంటే వచ్చేదేంటి, ఆదాయం కాదు, వ్యర్థమైన సెటైల్. పెద్దలే వీడికి ఈ మధ్య 4 రూపాయలు వచ్చేసరికి కళ్ళు దాటవట్లే, మనుషులంటే ప్రేమ చచ్చిపోయాయి, సర్లేరా చూసుకుంటాలే, దేవుడు అనేవాడంటే నీకు సూట్ అయింది, పెద్ద 4 రూపాయలు వస్తే అమ్మ నెత్తికి ఎక్కిపోయావే, వస్తాయరా మాటలు, నెగిటివ్ థాట్స్. 5వది వ్యర్థమైన మాటలు పట్టించుకోవద్దు, వ్యర్థమైన మాటలు పట్టించుకోవద్దు. చిన్న జాబ్ లేనప్పుడు ప్రతి ఒక్కరు నిన్ను చీప్గా చూస్తూ ఉంటాడు. ఏదైనా దేవుని కృపను బట్టి ఒక చిన్న జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్లో నువ్వు ఎదిగే కొద్దీ నీ మీద సటైరికల్ వర్డ్స్ మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వే 20,000 సంపాదిస్తున్నావు అనుకో, నువ్వే 10,000 సంపాదిస్తున్నావు అనుకో, వేరే వాడిని ఆశించకుండా నువ్వు ఒక 20,000 సంపాదిస్తున్నావు అనుకో, నీ మీద సెటైర్లు పెరిగిపోతూ ఉంటాయి. నీ అంతకు నువ్వు చదువుకోవడం మొదలుపెట్టావు అనుకో, యంగ్స్టర్స్ అయితే నీ అంతకు నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం మొదలుపెట్టావు అనుకో, నీ ఫ్రెండ్స్ నుంచి సెటైర్లు స్టార్ట్ అవుతుంటాయి. నువ్వు కుటుంబాన్ని లీడ్ చేయడం మొదలుపెట్టినప్పుడు నీ బంధువుల నుంచి సెటైర్లు స్టార్ట్ అవుతుంటాయి. అలాగే చెప్పి నీకు గర్వము రాకూడదు, వ్యర్థమైన మాటలు కూడా పట్టించుకోకూడదు. పాయింట్ నెంబర్ అర్థమైందా? 5వ పాయింట్. 6వ పాయింట్లోకి వెళ్తున్నాను. 6వ పాయింట్లో భయభక్తులు కలిగి పనిచేయాలి. ఏం కలిగి పనిచేయాలి? మొదటిది ఏం చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి నాతో పాటు. నమ్మకంగా పనిచేయాలి, 2వది బాధ్యతగా పనిచేయాలి, 3వది పట్టుదలతో పనిచేయాలి, 4వది ధైర్యంతో పనిచేయాలి, 5వది వ్యర్థమైన మాటలు పట్టించుకోకుండా పనిచేయాలి, 6 భయభక్తులతో పనిచేయాలి. ఎలా పనిచేయాలి? ఎలా పనిచేయాలి? ఎలా పనిచేయాలి? భయభక్తులతో. ఒకటే వాడు చెప్తాను భయభక్తులు అంటే, ఒకటే వాడు చెప్తాను భయభక్తులు అంటే. నీకు ఆదాయం 50,000 వచ్చింది అనుకో, భక్తి లేనివాడు, భయము లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? భక్తి లేనివాడు, భయము లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? కృతజ్ఞత భావం లేకుండా విచ్చలవిడి ఖర్చు పెడతాడు. నా కొలీగుంటే ఒక టీచర్, శాంతకుమారి టీచర్, ఇప్పటికీ నాతో పాటు పనిచేస్తుంది, తెలుగు టీచర్. అలా మామయ్య ఉండేవాడు, చనిపోయాడు. పాపం ఆయన నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా కళ్ళు లేవు ఆయనకు, గుడ్డివాడు. అంతకుముందు బాగా పరిచయం చేశాడట, సేవ చేశాడట, ఎప్పుడో మినిస్ట్రీస్లో వాక్యం చెప్పేవాడట. నేను పరిచయం అయినప్పటి నుంచి నేను ఎప్పుడు చూసినా ఆయన గుడ్డివాడుగానే అక్కడే ఉన్నాడు, మంచం మీద ఉండేవాడు. వెళ్తే ఆయన ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, నాయన భక్తి భయము ఈ 2 కలిసి ఉంటే, ఉదాహరణ చెప్తాను నాన్న, ఏంటంటే నాన్న, రూపాయి సంపాదిస్తున్నాను అనుకో నాన్న, అందులో ఎంత కష్టం వచ్చినా 80 పైసలే ఖర్చు పెట్టాలన్నా, 20 పైసలు అయితే పక్కన పెట్టాలన్నా. అదేంటి సార్ అంటే, అంతే. నువ్వు రూపాయి సంపాదిస్తున్నావా, రూపాయలు 10 పైసలు బట్టి దేవుడి పక్కన పెట్టి, మిగతా 70 పైసలు బట్టి నీ వాడుకో, మిగతా 20 పైసలు బట్టి నీ నెక్స్ట్ తరాన్ని. ఎప్పుడేం అవసరం వస్తుందో తెలియదు నాకు, నీ నెక్స్ట్ తరాన్ని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? గోకు క్రెడిట్ కార్డు, గోకు క్రెడిట్ కార్డు. రేపు నెల రాబోయే శాలరీకి ఈ నెల క్రెడిట్ కార్డు గోకి అప్పు పెడుతున్నాం. ఇది భయభక్తులుగా పనిచేయడమా, భయభక్తులు లేకుండా పనిచేయడమా? ఆన్సర్ చెప్పండి సార్. భయభక్తులతో పనిచేయడమా, భయభక్తులు లేకుండా పనిచేస్తున్న జీవితమా? ఇది వరల్డ్గా చెప్పాను, భయభక్తులు కలిగి పనిచేయడానికి. స్పిరిచువల్గా ఇప్పుడు క్వశ్చన్ వేస్తాను, మీ లైఫ్ స్పాన్ ఎంత? బైబిల్ ప్రకారంగా అయితే 70. బైబిల్ ప్రకారంగా అయితే 70. భయభక్తులు కలిగి పనిచేయడం అంటే చెప్పాను, వితౌట్ మిస్యూజింగ్ పనిచేయాలి, వృధా చేయకూడదు, మిస్యూజ్ చేయకూడదు. ఈ 70 సంవత్సరాల్లో ఒక్కసారి నీ ఏ సంతలో గుండె మీద చేసుకొని చెప్పండి. మీకు అనుకోండి,
అందరూ ఇట్లా అనుకోండి సార్, గుండె మీద చేసుకొని కాదు. మీ వయసు అంతా గుర్తు చేసుకోండి. చేసుకున్నారా? ఇప్పుడు నా వయసు 42 అనుకుందాం. కూర్చొని ఇన్ ద 42 years of my lifespan, how many hours, otherwise how many days or how many years or how many months I spent with Lord? ఎంత మిస్యూజ్ చేశాను, ఎంత దేవునితో ఉన్నాను లెక్కేంటి సార్. మన భక్తి కొలత. భక్తికి కొలత. సర్లే సార్, అంతకుముందు మాకేం తెలియదు సార్. బాప్తిజము తీసుకున్న తర్వాత ఎన్నేళ్ళు కౌంట్ చేయండి. మీ బాప్తిజం తీసుకున్నప్పుడు నుంచి ఇయర్స్ ఎన్ని? 1 year అయిన ఉన్నారు, 2 years ఉన్నారు, హాఫ్ ఇయర్ అయిన ఉన్నారు. ఈ 6 months లేదా 1 year, 2 year, 3 years, 5 years, 10 years ఇందులో నువ్వు మిస్యూజ్ చేయకుండా ప్రభువుతో గడిపిన, ప్రభువు కొరకు బ్రతికిన, ప్రభువుకై బ్రతికిన, ప్రభువు లాగా బ్రతికిన, ప్రభువు రాజ్య వ్యాప్తికై జీవించిన సమయం మిస్యూజ్ చేయకుండా గడిపిన భక్తి పీరియడ్ ఎంత? మిస్యూజ్ పీరియడ్ ఎంత? రేషియో వేద్దామా? భక్తి పీరియడ్ 1 hour ఉంటే మిస్యూజ్ పీరియడ్ 99 hours. చెక్ చేసుకో. 100లో 1 భక్తి అయితే 99. సార్ అలా అడగండి సార్, బాధేస్తుంది. అంతెందుకు? వారం మొత్తం కౌంట్ చేయండి. వారానికి 24 గంటలు, రోజుకి 24 గంటలు, 6 రోజులు, 24 into 6 వేయండి. 144. ఇన్ ద 144 hours ప్రార్థన చేసిన అవర్స్ ఎంత? పర్ డే 24 hours. ఇందులో నువ్వు దేవునితో గడిపిన అవర్స్ ఎంత చెప్పండి ఎవరు? హలో, ఇలా అయితే మేము గెలిచామన్నా. 1 hour ప్రార్థన చేసాం అంటే 23. 1:23. నువ్వేంది 99 అన్నావు? అబ్బా అవునా? ఆ 1 hourలో ప్రభువుతో కనెక్ట్ అయిన మినిట్స్ అండి. మిస్యూజ్ ఎంత జరుగుతుందో అర్థమవుతుందా? భయభక్తులు కలిగి పనిచేయడం. లోక సంబంధమైన వాటిని అయితే మల్టిప్లై చేసుకుంటూ, కష్టపడుతూ, రెట్టింపు డబ్బులు సంపాదించుకుంటూ, ఈరోజు ఇంత చిన్న కార్లో ఉంటే రేపు ఇంకొంచెం పెద్ద కారు, ఇంకొంచెం పెద్ద కారు, ఇంకొంచెం పెద్ద కారు, ఇంకొంచెం పెద్ద బంగ్లా, బిల్డింగ్ దాన్ని రీమోల్డ్ చేస్తూ, రెన్యువేట్ చేస్తూ ఎదిగిపోతున్న సహోదరుడా, భక్తి విషయంలో మిస్యూజ్ గమనించామా? రైట్. 6వ మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఏం చేయాలి? ఫస్ట్ది నమ్మకంగా పనిచేయాలి, 2వది బాధ్యతగా పనిచేయాలి, 3వది పట్టుదలతో పనిచేయాలి, 4వది ధైర్యంగా పనిచేయాలి, 5వది వ్యర్థాన్ని పట్టించుకోకుండా పనిచేయాలి, 6వది భయభక్తులు కలిగి పనిచేయాలి, 7వది విధేయత కలిగి పనిచేయాలి. ఏంటండి? ఏంటండి? మళ్ళీ చెప్పాలి. విధేయత కలిగి పనిచేయాలి. ఒకసారి నా వైపు చూడండి. యజమాని ఈ వ్యక్తికి డబ్బులు ఇచ్చాడు. ఈ వ్యక్తి కష్టపడి దాన్ని 5 రెట్లు చేశాడు. ఈయనకేంటి లాభం? చెప్పలేంటండి. ఈయనకేంటి లాభం ఉందా? వచ్చిన తర్వాత చేస్తాడు యజమాని. ఆడిచ్చిన 5 వీడు సంపాదించలేదు, మొత్తం లాగేసుకుంటా లేదా? నాకేంటి లాభం? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన రాలేదా? ఈ ఈ ఈ పనివాడికి ఎందుకు ఆలోచన రాలేదు? అవును, నాకు 5 తలాంతులు ఇచ్చాడు, బాగానే ఉంది, నేను వెళ్ళొస్తాను, దీన్ని బాగు చేయండి అన్నాడు. 5 నేను ఇంకొక 5 చేస్తా, బాగానే ఉంది, నాకేంటి లాభం? కరెక్టా కాదు? ఈ మాట కరెక్టా తప్ప చెప్పాలి నాతో పాటు. నేనైతే కరెక్ట్ అనుకుంటున్నాను. యజమాని ఇచ్చిన 5ను ఇంకొక 5గా మార్చినంత మాత్రం నాకేంటి లాభం? ఇప్పుడు చర్చికి 100 ఫ్యామిలీలు తెచ్చాను నేను. ఎన్ని ఫ్యామిలీలు తెచ్చాను? చర్చికి 100 ఫ్యామిలీలు తెచ్చాను. అందరూ దేశభాగాలు ఇచ్చారు. పాస్టర్ ఏమో కార్లో తిరుగుతున్నాడు, నేనేమో ఇంకా అట్టి ఉన్నా. నాకేంటి లాభం? అదే ఆ 100 మంది ఇంట్లో మా ఇంటికి పిలిపించుకొని అందరు దేశభాగాలు నేను తీసుకొని టీపత్తి నేను కారు కొనేవాడిని. ఏంటి చిరబాబు కరెక్టే? చర్చికి తెస్తే నాకేంటి లాభం కదా? మన సిస్టర్ ఉండేది గుర్తుందో లేదో? ఎవరు సిస్టర్? మేరీ సిస్టర్. చర్చికి మస్తు జనాలు తెచ్చేది. ఆమె చాలా కుటుంబాలకు వెళ్ళేది, చాలా కుటుంబాల్లో ప్రేర్ చేసేది. చేసినప్పుడల్లా ఆమె కాళ్ళకి ఇచ్చేవాళ్ళు అందరూ. ఆమె మరి క్రిస్టియన్ కుటుంబాలకు వెళ్తుందో తెలియదు, కానీ మ్యాక్సిమం హిందువుల కుటుంబాలకు వెళ్ళేదాం.
నేను చాలా అంటే మేము చిన్నప్పుడు చర్చి స్టార్ట్ చేసి నేను ఇక్కడ ఇచ్చినప్పుడు చూస్తున్నాను. మాకు ఇంచుమించు 14-15 సంవత్సరాల ప్రయాణం ఉంది. ఆ 15 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా సిస్టరు హిందూ ఇళ్ళకి వెళ్ళేది, చాలా ప్రాంతాలు తీసుకెళ్ళేది. పాస్టర్ గారు అక్కడ ఒక 10 కుటుంబాలు గ్యాదర్ చేశాను, రండి ప్రేయర్కి వెళ్దాం. ఎప్పుడు మా పాస్టర్ అనేవాడు, ఈమా అందరినీ చర్చికి రావట్లేదు, తెస్తే కదా మనకు డబ్బులు వచ్చేది. కరెక్టే, ఆమె చర్చికి తెస్తే కదా మనకు డబ్బులు వచ్చేది. కానీ ఆమె చాలా గొప్పది. ఎందుకు ఆమె గొప్పది అంటారంటే, ఆమె ఎన్ని కుటుంబాలు తీసుకెళ్తే అన్ని కుటుంబాలు డబ్బులు ఇచ్చేది, కానీ ఒక్క రూపాయి కూడా వాడుకునేది కాదు. 200 ఇచ్చినా తెచ్చిచ్చేది. మేము అనుకునే వాళ్ళం, ఫస్ట్ ఏమో ఎందుకు ఇవ్వాలి పాస్టర్, ఆమెకు ఇచ్చిన డబ్బులు ఆమె వాడుకోవచ్చు కదా. అంటే బలగా మనం చెప్తాను అశోక్ 200 అంతే, 200 వేసుకునేది, అది ఎక్కువ ఇచ్చేది సరే అండి. 200-300 తెచ్చిస్తుంది అంతే. అది ఎక్కువ ఇస్తే అనుకున్నామో లేదో నెక్స్ట్ 2 వారాలు అంతే ఇంచుమించు. అయితే నాకు గుర్తులేదు కరెక్ట్గా, అదే అదే నెక్స్ట్ వీకేనేమో ఒక వ్యక్తి 1000 చిల్లర ఇచ్చాడు, తెచ్చి మొత్తం ఆ ప్యాకెట్ పెట్టేసాడు. ఆమె సాక్ష్యం చెప్తే కూడా తిట్టుకునే వాళ్ళము. ఊరికే సొల్లు చెప్తే సాక్ష్యం, ఆమె సాక్ష్యం, ఆమె గొప్పగా చెప్పుకుంటాను. కానీ ఆమె గొప్ప చెప్పదు, ఆ కుటుంబంలో జరిగిన మెరాకిల్ చెప్పుకుంటుంది. ఆ కాకి తెచ్చి దీని మీద పెట్టి వెళ్ళిపోయాం. 1000 ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆమె ఇంట్లో ఎంత కష్టం నడిచేది, తినడానికి లేకుండా నడిచేది. అయినా కానుక మాత్రం వాడుకునేది కాదు. నమ్మకంగా పనిచేసింది, నమ్మకంగా. నేనే సాక్షి. ఇంట్లో తినడానికి లేక కొడుకు కష్టపడుతుంటే, కూతురు ఉద్యోగం లేక వాళ్ళు ఎంతో ప్రయాసపడేవాళ్ళు. ఒక పూట తిండి ఉందో లేదో తెలియదు, అంత స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఆ స్ట్రగుల్లో చిన్న చిన్న హోటల్స్, ఎక్కడ ఏ పని దొరికితే ఆ పనికి వెళ్ళిపోదామని అంటారు కూడా సిద్ధపడిపోయి సిస్టర్. అలాంటి కష్టంలో నడిచినప్పుడు కూడా నాకేంటి అనుకోలేదా, కంప్లీట్ ఒబీడియంట్. అది ఒబీడియంట్ అంటే అంత ఒబీడియంట్గా దేవుని కొరకు పనిచేయాలి. మనం ఉన్నామా? మన మధ్యలో సంచరించిన ఒక సిస్టర్ గురించి సాక్ష్యం చెప్పారు. మనం ఎలా ఉన్నాం? ఎన్ని రోజులు మనకి క్రైస్తవత్వం? ఎన్ని రోజులు మన క్రైస్తవత్వం? సో 7వ పాయింట్ ఏం చెప్తున్నానండి, హైలీ ఒబీడియంట్, విధేయత కలిగి పనిచేయాలి. కంప్లీట్ ఒబీడియంట్. ఒకటి మాటలు చెప్పాలంటే సంపూర్ణమైన సమర్పణ కలిగి పనిచేయాలి. ఆ పనోడు తిరిగి మళ్ళా నా యజమాని వస్తాడు, నన్ను డబ్బులు అడుగుతాడు, నాకేంటి లాభం, నాకేంటి లాభం, నాకెందుకు అనే వర్డ్ లేదు. కానీ మనం ఎలా ఉన్నాం? ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తుకొస్తుంది. ఇలా ఒక పనోడు ఒక యజమాని దగ్గర పనిచేసినట్టు మనకు పేపర్లో వచ్చి చెప్తున్నాను. ఆ యజమాని ఎన్ని వేల కోట్లకు ఆస్తిపడో తెలుసా? 650 కోట్లకు యజమానట. ఆ యజమాని చనిపోతూ 650 కోట్లు ఏ ఫ్రెండ్ పేరు మీద కానీ, ఏ కొడుకు పేరు మీద కానీ, ఏ కూతురు పేరు మీద కానీ రాలేదట. క్లియర్గా ఆయన కొంచెం ఇంకా నా శ్వాస వెళ్ళిపోతుంది అని తెలిసినప్పుడే కంప్లీట్గా విత్ అథారిటైజ్డ్ పని వ్యక్తి పనిచేసే వాడి మీద మార్చి చనిపోయాడు. 650 కోట్లు. ఏమంటే నమ్మకంగా నా దగ్గర ఒక మాట కూడా ఎదురు చెప్పకుండా పనిచేశాడు. బైబిల్లో చెక్ చేయండి. నాకేంటి స్వార్థం అని ఆయన అనుకోలేదు, కానీ ఆయనకు ప్రతిఫలం వచ్చేదో చెక్ చేయండి. తీయండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మనం చదివితే దాన్ని ఒకసారి అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి. ఒక్క నిమిషం అమ్మ. ఆ, 21. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఎన్ని వాటి మీద? అనేకమైన వాటి మీద నియమించదనని నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇంకా క్లారిటీగా లూకాసు వార్తలకు రండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 11వ వచనం నుంచి ఉంటుంది. ఇది మనం చదువుకున్న మాట. 16వ వచనం. మొదటివాడు ఆయన ఎదుటికి వచ్చి అయ్యా నీవిచ్చిన మీనా వలన 10 మీనాలు లభించినవని చెప్పగా, అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి
కనుక ఓకే 10 పట్టణంలో మీరు ఎన్ని పట్టణాలు ఇచ్చాడండి? 10. 10 పట్టణాలకు యజమాని చేశాడు. సహోదరుడా సహోదరి, నీకెన్ని పట్టణాలు కావాలి పర్లోక రాజ్యంలో? వద్దా వద్దా వద్దా? ఒక దైవ సేవకుడు చెప్పాడు, ఎంతమందికి పర్లోక రాజ్యంలో ప్లేస్ కావాలని. అందరు చేయితారు, ఆయన ఎత్తలే. అందరు చేయితారు, ఆయన ఎత్తలే. ఒకడుండి నీకు వద్దా అని అడిగాట. అన్నాడు, నాకు వద్దా పాస్టర్ వద్దట. అదేంటి పాస్టర్ అంటే, పర్లోక రాజ్యంలో అందరితో పాటు ఉంటే ఎలా ఉండరా? గ్రాండ్గా ఉండాలి. ఎలా ఉండాలి? గ్రాండ్గా. పర్లోక రాజ్యంలో అమ్మోళ్ళు ఎక్కడ ఉంటే ఏ లాభం? పర్లోక రాజ్యంలో ఏసు పక్క సీట్లో కావాలి. అలా బ్రతకాలి. అది కదా. దానికి ఏం చేయాలి? నువ్వు కంప్లీట్ ఒబీడియంట్ కావాలి. రైట్, 7 మాటలు చెప్పాను. 8వ మాట, జ్ఞానము కలిగి పనిచేయాలి. ఎలా పనిచేయాలండి? ఎలా పనిచేయాలి? ఎలా పనిచేయాలి? జ్ఞానము కలిగి పనిచేయాలి. జ్ఞానం అంటే ఏంటి? అన్ని విషయాల యందు జ్ఞానం కలిగి ఉండాలి. అన్ని విషయాల యందు. మేము ట్రైనింగ్కి వెళ్ళామని చెప్పారు కదా విజయవాడకు, గుర్తుందా? యంగ్స్టర్స్కు తన సహకారాన్ని ఎలా కనుక్కోవాలి అనే అంశాన్ని ట్రైనింగ్కి వెళ్ళాం. ఈరోజు వెళ్తున్నాం మరలా, ఈ 3 రోజులు. ఆ ట్రైనింగ్లో భార్యకు భర్తకు రావాల్సిన, పెళ్లి చేసుకోవడానికంటే ముందే నీకు తెలియవలసిన పనులు అని ఒక 25 పనులు చెప్పాడు. ఇందులో ఎన్ని ఉన్నాయో మీకు అడిగాడు. మాకు ఎంచుకుంటే ఒక 4-5 అనుకుంటాయి. ఓకేనా? ఆ పర్లేదు 4-5 ఉన్నాయి కదా అనుకున్నాం. అందులో 18 పనులు మీకు మినిమం వచ్చుంటేనే యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ టు బికమ్ ఏ హస్బెండ్ అండ్ వైఫ్ అంట. అందులో పని చెప్పాడు. నాకైతే అసలు రాదు, కానీ నేర్చుకోవాలి నేను కూడా. ఏంటి చెప్పండిరా? ఒక కష్టం వస్తే గవర్నమెంట్ ఆఫీస్లో ఎవడు కలవాలి? ఆడికి ఎంత లంచం మీకు ఉండాలి? ఎంత లంచం ఇవ్వాలి? ఆడికి ఎంత లంచం మీకుంటే పని జరుగుతుంది? అసలు లంచం ఇవ్వడం పని జరుగుతుందా? కానీ నిజంగా నీకు తెలిస్తే లంచం అవసరం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పండిరా. రీసెంట్గా ఒక వ్యక్తితో మాట్లాడాను. సార్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు సార్ అంటాడు. ఇన్ని రోజులు పడ్డాయి సార్, అసలు మీకు ఏమన్నా చదువుకున్నా మీరు? అది మన హక్కు సార్. ఆడ కూర్చుంటే వాడు అసలు లేయద్దు. నా ఊరికి వచ్చి నా ఊర్లో నాకు ఇవ్వడానికి, నా క్యాస్ట్ సర్టిఫికేట్, నా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి రేపు రా ఎల్లుండి రావటమేంద్రా? అన్నానికి లేస్తే తోలు తీస్తా విధవా. కూర్చో, ముందు నాకు ఇచ్చిలే అన్న. ఎవరితో? ఎంఆర్ఓతో, విఆర్ఓతో. సార్ అక్కడ సచివాలయం, అదే సచివాలయం అంటే ఏం సార్? మన కొరకు పని చేయడానికి పెట్టిన ప్లేస్ సార్. వాడు లేయద్దు కూర్చో, నాకు ముందు పని చేయని అడగాలంట. అట్లా నేనైతే అట్లా అడుగుతా సార్, నేనైతే అట్లా అడుగుతా. అంటే నా హక్కు సార్ అది. వాడెవడో నా ఊరికి వచ్చి నేను ఇచ్చే శాలరీ తీసుకుంటా, నేను ఇచ్చే డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే బతుకుతున్నాడు, నాకు ఇంకోటి ఎట్లా? అబ్బో, మనకుందా ధైర్యం? మనకు అన్ని పనులు తెలుసా? చెక్ చేసుకోండి. జ్ఞానము, అన్నిటి యందు జ్ఞానము కలిగి పనిచేయాలి. 8 అయిపోయా? 9వ ఒకసారి నా వెబ్సైట్ అందరు ఒక్కసారి నా వెబ్సైట్ బాగా చూడాలి. ఇప్పుడు మన ఉదయ సిస్టర్కు ఒక 10 లక్షలు ఇచ్చారు అనుకుందాం. సిస్టర్ బాగా టాలెంటెడ్ కదా, ఓకేనా? 10ని కోటి వేసింది. 10 ఎంత వేసింది? కోటి వేసింది. ఈ సిస్టర్కు 20,000 ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 20,000. సిస్టర్ ఎంత వేసింది? 40,000 వేసింది అనుకో. ఇప్పుడు ఏమమ్మా 20,000 ఇస్తే 40,000 వేసి ఆ సిస్టర్ కూడా 10 లక్షలు ఇస్తే కోటి వేసింది. ఏంటిది అన్నాను అనుకో, సిస్టర్ మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కరెక్ట్ చెప్పండి. అంటే కాదు, నిన్ను అడగబట్టి అడుగుతా, టెన్షన్ పడు. ఏం ఆన్సర్ ఇస్తారు? నేను చెప్పంటారు కొన్ని గెస్సింగ్ నెంబర్. ఆ సిస్టర్ కంటే కొంచెం టాలెంట్స్ ఉన్నాయి బ్రదర్, మరి నాకు ఇంతే టాలెంట్ ఉందేమో. లేదంటే ఇంకో ఆన్సర్ చెప్పంటారా? ఈ ఆన్సర్ మీ మైండ్లో ఉందో చెప్పండి, మీ అందరికి వేసుకోండి. ఇప్పుడు ఈ ఆన్సర్, ఆమెకు 10 ఇచ్చావు, అదే 10 నాకు ఇచ్చింటే నేను కూడా ఆమెలాగా పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసి ₹1,00,00,000 చేసేవాడిని. నాకు ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికి వీలు కాకుండా జస్ట్ 20,000 ఇచ్చావు. 20,000 ఏం చేయమంటావు? చిన్న వ్యాపారం తప్ప. కరెక్టా తప్ప మాట్లాడే.
ఆమెకు 10 ఇచ్చారు సార్ పెద్ద వ్యాపారం చేసుకోమని, నాకు 20 ఇచ్చారు సార్ చిన్న వ్యాపారం చేసుకోమని. ఆమెకి ఇచ్చి 20,000, ఆమెకి ఇచ్చి 1,00,000. ఇప్పుడు చెప్పండి, ఈ ఆన్సర్ ఉందా లేదా? ఉందా లేదా? ఇదే 9వ పాయింట్. ఉన్న కొంచెంలో నమ్మకంగా పనిచేయాలి, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా పనిచేయాలి. నీకు 20 ఇచ్చాను, జ్ఞానము కలిగి ఉంటే 20ని కూడా 1,00,000 మార్చచ్చు. మార్చలేమా? మార్చలేరా? అంబానికి ఎంత ఇచ్చాడు ఆయన? అంబానికి ఎంత ఇచ్చాడు ఆయన? చాలా ఇచ్చాడు అనుకుంటారా? పెట్రోల్ బంకులో పని చేసుకుంటున్నా డాడీ ఉన్న కాడికి ఇచ్చాడు అంతే. కొడుకులు ఆయన వచ్చిన తర్వాత జ్ఞానయుక్తంగా దాన్ని చాలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు మన దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు. పాయింట్ అర్థమైందా? ఎంత ఇచ్చారా కాదు, ఉన్నదానిలోనే పైన చెప్పిన 8 క్వాలిటీస్ కలిగి పనిచేస్తే దేవుడు బలా నమ్మకైన మంచి దాసరా అంటారు. మళ్ళీ ఒకసారి 8 క్వాలిటీస్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? నమ్మకంగా పనిచేయాలి. దేంట్లో? మిక్కిలి కొంచెంలో నమ్మకంగా పనిచేయాలి. 2 చెప్పండి, మిక్కిలి కొంచెంలో బాధ్యతగా పనిచేయాలి. 3 చెప్పండి, మిక్కిలి కొంచెంలోనే పట్టుదలతో పనిచేయాలి. 4 చెప్పండి, మిక్కిలి కొంచెంలోనే ధైర్యంగా పనిచేయాలి. 5 చెప్పండి, మిక్కిలి కొంచెంలోనే వ్యర్థమైన మాటలు పట్టించుకోకుండా పనిచేయాలి. 6 చెప్పండి, మిక్కిలి కొంచెం ఉన్నప్పుడే వ్యర్థము చేయకుండా భయభక్తులతో పనిచేయాలి. 7 చెప్పండి, కంప్లీట్ మిక్కిలి కొంచెంలోనే కంప్లీట్ ఒబీడియన్స్ తో పనిచేయాలి. 8 చెప్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ ఉపమానాలతో ఇంకో ఉపమానం ఉంది. ఏంటి? వ్యర్థపరచు పనివాడు అని, కొంచెములో నమ్మకంగా లేనివాడని. ఆ మాట ఇప్పుడు మనం చదువుకునే విషయాల్లో చెక్ చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం ఏముంది ఇక్కడ? 21వ వచనంలో అతడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి. నీకు ఇప్పుడు ఇచ్చిన ఈ లైఫ్ స్టైల్, నాకు కూడా దేవుడు అమ్మాని ఇంట్లో పుట్టించుంటే, నన్ను కూడా దేవుడు కోటీశ్వరుల ఇంట్లో పుట్టించుంటే, నన్ను కూడా దేవుడు సంఘాలు చాలా మంది అంటుంటారు, నాకు కూడా 1000 మందిని ఇస్తే దుమ్ము తులిపేసేట్టు ఆరాధన చేస్తా. అబ్బా, 2 ఉన్నప్పుడు ఆరాధన చేయ మంచిగా. 100 మందిని ఒకేసారి మాట్లాడితే 3,000 మంది బాప్తిసము తీసుకున్న పేతురుకు అంతే లెవెల్ ఇచ్చాడు. ఒకే ఒక్క వ్యక్తికి బాప్తిసం ఇచ్చిన ఫిలిప్ కూడా అంతే స్టాండర్డ్ ఇచ్చాడు. ఆయన శిష్యుడే, ఈయన శిష్యుడే. ఓకేనా? ఎన్నో ఊర్లు, ఎన్నో దేశాలు తిరిగి ప్రకటించిన అపోస్తలుడైన పౌలు 2 లేదా 3 బాప్తిజం ఇచ్చారు. బైబిల్లో కానీ ఎవరికి బాప్తిజం ఇలా, ఎవరికి నేను ఒక 3 కుటుంబాలకి ఏమో బాప్తిజం ఇచ్చానంటాడు అంతే. అలాగే చెప్పి పౌలు వేస్టా అంటే అర్థం ఏంటి? మనందరం ఫీలింగ్ ఏం తెలుసా? కంపారిటివ్ వే ఆఫ్, ఈ కంపారిజన్ క్రైస్తవత్వాన్ని, కంపారిజన్ ఆత్మీయతను చంపేయండి. నీవు నీకున్న స్టాండర్డ్లో ఎంతవరకు ప్రభుతో గడపగలవు, దాన్ని బట్టి దేవుడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు. ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటేనే పరిచయం చేస్తాను, అన్నీ ఉంటేనే పరిచయం చేస్తాను, అన్నీ ఉంటేనే చెప్తాను, సుఖంగా ఉంటేనే చెప్తాను, సౌఖ్యం ఉంటేనే చెప్తాను. సౌఖ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, కంఫర్టబుల్స్ ఉండాలి, అన్నీ ఉండాలంటే కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఇస్తాడు, ఒక్కొక్కరికి ఇవ్వడు. ఒక్కొక్కరికి దేవుడు ఎలాంటి సంఘాన్ని ఇస్తాడు తెలుసా? ఒకడు మాతో పాటు ట్రైనింగ్ వచ్చాడు, ఆడికి దేవుడు ఎలాంటి సంఘాన్ని ఇచ్చాడు తెలుసా? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిపోయినా 100 మంది కుటుంబాలను సంఘాన్ని ఇచ్చేసాడు డైరెక్ట్గా. చిన్న పిల్లోడు ఈడ్చి కొడితే 18 నుంచి 20 ఏళ్ళు ఉండవు, ఇచ్చేసాడు. అరే నెక్స్ట్ పాస్టర్ నువ్వేరా అన్నాడు. అదేంటన్నా అంటే, మీ పాస్టర్ ఆల్రెడీ పిలుపు వచ్చేసిందిరా, అయిపోయింది, నెక్స్ట్ వేళ వితిన్ 6 months లేకపోతే పాస్టర్. అందుకే దేవుడు నిన్ను ఏరి కోరి నీ సంగతులు డబ్బు లేకపోయినా వాళ్ళు డబ్బులు వేసి వాళ్ళు డబ్బులు నీ పాకెట్లో పెట్టి ట్రైనింగ్ పంపించారా, అయిపోయింది. అదేంటి అంత ఈజీగా వచ్చేసిన పాస్టర్ 100 కుటుంబాలు ఉన్నాయి, అందరికీ అలా ఇవ్వాలని లేదు. ఆ మాట చెప్పిన పాస్టర్కు 6 ఏళ్ళు 2 కుటుంబాలు ఇచ్చాడు అంతే. 6 సంవత్సరాలు 2 ముస్లింలకు వెళ్ళి చెప్పేవాడంట, అది కూడా 140 కిలోమీటర్లు ట్రావెల్ చేసి. 6 ఏళ్ళు ఓన్లీ
ఇద్దరు వ్యక్తులకు నమ్మకంగా మిక్కిలి కొంచెంలో నమ్మకంగా పనిచేయడం అంటే అది లాస్ట్ చివరిది 10 చివరిది ప్రతిఫలం కొరకు నిరీక్షణ కలిగి పనిచేయాలి. నేను కష్టపడితే నాకు ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది అన్న నిరీక్షణతో పనిచేయడం. యజమానికి సరే పనోడికి నిరీక్షణ ఉందా లేదా? ఎప్పటికైనా నా యజమాని వస్తాడు, నేను కష్టపడితే నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఇచ్చాడా లేదా 10 ఊర్లు? ఈరోజు నువ్వు ఆత్మీయంగా కష్టపడితే కష్టమున్నా, దుఃఖమున్నా, నష్టమున్నా, శ్రమ ఉన్నా, వెద ఉన్నా దేవునితో సహవాసం విడిచిపెట్టక దేవుడి రాజ్యము కొరకు నీవు ఒక పనివాడిగా మారి దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు కూడా ఒక పనివాడిగా మారి ఒక సైనికుడిగా మారి ఆ దేవుని రాజ్యము పనిలో నీవు ఒక రాయివైతే నిరీక్షణతో నువ్వు పనిచేస్తే పరలోక రాజ్యంలో దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆ నిరీక్షణతో పనిచేయాలి. ఇప్పుడు చెప్పండి 10 మాటలు. ఎందుకు ఆ వ్యక్తిని బలా నమ్మకమైన మంచి దాసుడు అన్నాడు? నీవు నేను ఈ 10 కలిగి ఉంటే యేసయ్య కూడా మనల్ని బలా నమ్మకమైన నా కుమారుడు, ఆ కుమార్తె అంటాడు. ఏంటి ఆ 10 విషయాలు గుర్తు చేయండి. అలా చెప్తున్నాడు. విశ్వాసంతో 2, 3 పట్టుదలతో పనిచేయాలి. 4, 5 వ్యర్థమైన మాటలు పట్టించుకోకుండా పనిచేయాలి. 6 భయభక్తులు కలిగి పనిచేయాలి. 7 విధేయతతో పనిచేయాలి. 8 జ్ఞానము కలిగి పనిచేయాలి. 9 మిక్కిలి కొంచెంలో నమ్మకంగా పనిచేయాలి. 10 ప్రతిఫలం కొరకు నిరీక్షణ కలిగి పనిచేయాలి. ప్రతిఫలం కొరకు చెప్పాలి. ఇది 7వ మాట. ప్రభు చిత్తమైతే వచ్చే వారం 8, 9, 10 అంశాలు బోధిస్తాం. 8, 9, 10 అంశాలు బోధిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక.